Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. మంగళగిరిలో వడ్డెర సంఘం ఆందోళన. క్వారీ సమస్య పరిష్కారం వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. డెలివరీ బాయ్ పై దాడి ఘటనలో రాజు వెట్స్ రాంబాబు హీరో అఖిల్ రాజ్ వీడియో వైరల్. నర్సరావుపేటలో టీడీపీ మండలం అధ్యక్షుడిపై దాడి, ఆరోపణలతో రోడ్డుపై ధర్నా. అమెరికా వరదల్లో గల్లంతైన పరుచూరు యువకుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన. బాపట్ల జిల్లా పంట పొలాల్లో అగ్ని ప్రమాదం, తక్షణమే స్పందించిన అధికారులు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. టీడీపీ జనసేన జెండాలు మరియు సభ్యత్వ కార్డులతో నిరసన వ్యక్తం చేసిన సంఘ నాయకులు తమ సమస్యలను పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేరేచెర్లలో వడ్డెల సంఘానికి ప్రభుత్వం కేటాయించిన 40 లక్షల విలువైన తెల్ల క్వారీకి వెళ్లేందుకు రహదారి కల్పించడంలో స్థానిక నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిసి సమస్యను వివరించగా కమిటీ ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ నివేదికలను మంత్రి కొల్లా రవీంద్ర తిరస్కరించారని, తమ క్వారీపై స్టే తీసుకొచ్చారని ఆరోపించిన నాయకులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కూడా కలిసి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మైనింగ్ కార్యాలయం వద్దే బైఠాయిస్తామని చెప్పి హెచ్చరించారు. పెట్టినా ఇది కూడా నేను బ్యానర్లు కూడా పెట్టుకుంటాం. ఉండి పట్టుకోమని ఏమన్నా ఇబ్బంది వాళ్ళు ఈయన కూడా తీసేస్తున్నారు. ఎలా తల్లి సరికి పట్టుకోదు, అది గాలికి అది కొంతమంది వెళ్ళండి వెనక్కి. నా నినాదాలు కార్మికులకే, సొసైటీకే, సొసైటీకే, కార్మికులకే, కార్మికులకే, సొసైటీకే, సొసైటీలకే, సొసైటీకే, కార్మికులకే, కార్మికులకే, కోఆపరేటివ్ సొసైటీకే. జెండాలు కోఆపరేటివ్ సొసైటీలకే, కార్మికులకు, సొసైటీలకు, సొసైటీకి, సొసైటీకి, ముఖ్యమంత్రికి
ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బ్యాక్ వచ్చాను కొద్ది బ్యాక్ అమ్మా రాయచోటి అన్నమయ్య జిల్లా అండి. ఇక్కడ మా వడ్డెర కులం, నేను వడ్డెర ప్రజాగలం రాష్ట్ర అధ్యక్షుడిని. 15 సంవత్సరాల నుంచి గుంటూరు, మేడుకొండూరు, పేరంచెర్లలో తెల్లక్వారీ కార్మికులకు వాళ్ళ క్వారీ ఇప్పిస్తూ వస్తున్నాము. గతంలో కూడా చాలాసార్లు పోరాడి తెచ్చుకున్నాం. ఈసారి కూడా 2024లో మేము క్వారీ తెచ్చుకున్నాం. 2024 క్వారీ తెచ్చుకొని ఒక నెల మేము ఒక 24కు తెచ్చుకున్న తర్వాత పిల్లా వెంకటేశ్వరరావు అనే అతను క్రషర్ ఓనరు వచ్చి పైకి ఎక్కనీయకుండా, అంటే క్వారీ పైకి కొండపైకి ఎక్కనీయకుండా అడ్డుపడి కొట్టేదానికి వచ్చాడు. మేమంతా ఓ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ సభ్యులము. మాకు ఎటువంటి రాజకీయ బలం లేదు, మాకేం లేదు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అందరి రాజకీయ నాయకులకు చెప్పబడింది, పోలీస్ స్టేషన్కు చెప్పబడింది, తర్వాత వచ్చేసి అధికారులకు చేయబడింది. వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఏమి చేయలేకపోయారు. ఇదంతా జరిగేది ఒక పక్క అయితే, మేము ఈ విధంగా తిరుగుకుంటూ ఉంటే మమ్మల్ని ఎక్కనీయకుండా అతను మాత్రం 1 ఎకరా క్వారీ కొంత గవర్నమెంట్ది ఉంది, అతని క్వారీ అయిపోయింది, గవర్నమెంట్ది ఉంది, మేము డబ్బు కట్టిన క్వారీ కూడా అతను కొట్టేస్తున్నాడు. కొట్టేస్తుంటే మేము ధర్నా చేసి మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకుపోయి అన్నీ చేసిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు పోయి ఆయనకు షోకేస్ నోటీస్ ఇచ్చారు. మీరు అక్రమంగా 1 ఎకరా భూమి కొట్టారు, క్వారీ కొట్టారు, మీకు దీనిపైన కేసు అవుతుంది, మీరు సాధించాలా అని. ఇది ఎప్పుడు ఇచ్చారు? దగ్గర 24లో ఇచ్చారు. ఇంతవరకు అతనిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకో తెలదు. రాజకీయ నాయకులు ఉన్నారా, పెట్టుబడిదారులు ఉన్నారా, ఎవరున్నారో తెలదు. ఏమన్నా ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం వడ్డెర కార్మికులకు కాకుండా మీరు డబ్బు కట్టినా కూడా మాకు ఇచ్చేసినారు, లేదా అధికారులకో పెట్టుబడిదారులకో క్రషర్ ఓనర్లకో మేము రాయిచ్చేసినామని ఏమన్నా ప్రభుత్వం రాసి చెప్తుందా? ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాలే. మేము మినిస్టర్లకు చెప్పాం. లాస్ట్కి చివరిగా కొల్లు రవీంద్ర దగ్గరికి వెళ్ళాం. కొల్లు రవీంద్ర కూడా దారి ఇచ్చిన దారికి స్టే ఆర్డర్ ఇచ్చాడు. దానికి సంబంధించిన పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు కానీ పట్టా భూముల్లో ఇమ్మని చెప్తే ఈయన మేము క్వారీ కట్టుకునేదానికి 70 సంవత్సరాల నుంచి ఉన్న క్వారీలో నుంచి పోవద్దు, వాళ్ళని నడిచనివద్దని కొల్లు రవీంద్ర గారు ఎందుకు ఆ స్టే ఆర్డర్ ఇచ్చారో మాకైతే తెలియడంలే. అదే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గ్రీవెన్స్లకి బేస్ చేసుకొని ఆయన ఇచ్చాడు. ముఖ్యమంత్రికి అడ్డం చెప్పి ఆయన ఇచ్చిన దానిపైన ఇది చేశారు. ఇదేనా ప్రభుత్వం వడ్డర్లకు ఇస్తున్నటువంటి మర్యాద? మీకు ఓట్లేసినందుకు ఇదేనా మీరు ఇస్తున్నది మధ్యతరగతి పేద తరగతులకి ఇస్తున్నటువంటి మర్యాద? ఎక్కడుందండి ఈ గ్రీవెన్స్లు? ఎందుకండి ఇవన్నీ పక్కన పెడితే మాకు కావాల్సింది ఒకటేనండి, మా క్వారీ మాకు కావాలి. మేము 40 లక్షలు కట్టాం. మా 40 లక్షలకు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టుకున్నాం. ఏదో అది కొట్టి మేము బతుక్కోవాలని మా బతుకులు బండ చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిని మా వడ్డీల జీవితాలను కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై అత్యధికంగా నాకు చెప్పాలంటే గుంటూరు డీడీ నువ్వు ఎవడికి చెప్పుకుంటే చెప్పుకోపో, ముఖ్యమంత్రి చెప్పినా నా దగ్గరికే రావాలా ఆర్డరు, డిఎంసీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికే రావాలా ఆర్డరు అని చెప్తున్నారే. మళ్ళీ మీరు ఎందుకు ఇంతగా అతనికి మీరు బలపరుస్తున్నారా? అతనికి మీరు వెనకాల నిలబడుతున్నారా? ఈ పీవీఆర్కు, ఈ డీడీకి తదిత పేదోళ్ళ ప్రభుత్వం కాదా ఇది? బీసీలే వెన్నెమ్మకంటారే ముఖ్యమంత్రి గారు. బీసీలకు ఈ విధంగా చేస్తుంటే 2 సంవత్సరాల నుంచి మీ దృష్టికి రాలేదా అని అడుగుతున్నా. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇబ్రాహీంపట్నంలో ఇదే విధంగా చేశాం. ఎంతమంది దృష్టికి చేశాం. మళ్ళీ ఆఫీస్ దగ్గర చేశాం. కొల్లు రవీంద్ర గారి ఇంటి దగ్గర చేశాం. పెమ్మసాని ఇంటి దగ్గరికి కూడా పోవాల్సి వచ్చింది. అన్నిసార్లు చేసినా, అంతమంది అధికారులు చెప్పినా మా వడ్డెర్ల ఓట్లు మీ అధికారానికి, మీ పార్టీకి అవసరం లేదా? మా వడ్డెర ఓట్లు మీరు అడగలేరా? అంటే 1.8% ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో మీరు ఆ విధంగా చేస్తున్నారే తప్పు. మాది 9.2% ఓట్ బ్యాంక్ ఉంది. మాది దాదాపు 40 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని పరిశీలనలో తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఆలోచిస్తాం. తప్పనిసరిగా పార్టీకి అయినా ఎవరైతే రాజకీయ నాయకుడు మాకు అన్యాయం చేస్తాడో అతనికి తప్పనిసరిగా గుణపాఠం చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని రాష్ట్ర వడ్డెర ప్రజాగలం అధ్యక్షుడిగా ఎడగొట్టు నాగేశ్వరరావు ఈ ప్రభుత్వాన్ని, అటువంటి రాజకీయ నాయకుల్ని, గుండాల్ని హెచ్చరిస్తున్నాం. రాజకీయ నాయకులు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేసి మమ్మల్ని చెడ్డ పేరు తెస్తున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నోళ్ళు వీళ్ళంతా
అందరి దగ్గర కార్డులు ఉన్నాయి, చూపించండి అమ్మా. అందరి దగ్గర కార్డులు ఉన్నాయి. ఏమి అందరూ టీడీపీ వాళ్ళే అయినా వాళ్ళ స్వార్థానికి వేరే పార్టీని వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో సమాచారం చేసుకొని ఇటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగకుండా అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు గారు, రాబోయే సీఎం కాబట్టి లోకేష్ గారు, మీరన్న గుర్తించి మీ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తును కాపాడమని మనసారా కోరుకుంటున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. రాజు వెట్స్ రాంబాబు చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్ ఓ డెలివరీ బాయ్ పై భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లడవుతున్నాయి. వైరల్ వీడియోలో తాను పొరపాటున తప్పు చిరునామాకి డెలివరీ తీసుకొచ్చానని క్షమాపణలు చెప్పినప్పటికీ హీరో మరియు అతని కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హీరో తల్లి తనపై ఉమ్ము వేసిందని, తీవ్ర అవమానానికి గురి చేశారని డెలివరీ బాయ్ ఆరోపించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై హీరో లేదా అతని కుటుంబ సభ్యులు అధికారిక స్పందన ఇంకా వెల్లడవ్వలేదు. వీళ్ళు నన్ను ఇట్లా కొడుతురు, డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మనా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టానికి ఎట్లా కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది, డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి చెందిన ఓ మండల అధ్యక్షుడిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారంటూ ఆయన భార్య రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ధర్నా కారణంగా కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. విఆర్ఓ నాగరాజు గాడు, చంటిగాడు, నానిగాడు, కోళ్ల బుజ్జిగాడు, పిచ్చిగాడు వీళ్ళందరూ కలిసి నా భర్తను చంపబోయారు. ఇవాళ నా భర్త చెయ్యి ఇరిగింది. నా భర్త ఆల్రెడీ చెయ్యి కూడా కానొస్తుంది. వాడు మాతకి శాంతిగాడు కూడా వాడు ఇంత లేడు, భూమి పెద్ద లేడు. వీళ్ళందరూ కలిసి వైసీపీ పార్టీ వాళ్ళు నా భర్త టీడీపీ నాయకుడైన మండల ప్రెసిడెంట్ అయినా గానీ వాళ్ళు కాపగాసి నా భర్తను కొట్టారు. ఆయన వాడు సురేష్ గాడు, తాయిగాడు, బుజ్జిగాడు, నానిగాడు, పిచ్చిగాడు వీళ్ళందరూ సిక్కినగాడు వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు కొట్టారు నా భర్తని? నా భర్త ఏమైనా చేశాడా? నిన్నేమన్నా అన్నాడా? రేపు విఆర్ఓ నాగరాజుగా నిన్నేమన్నా చేశాడా? నా భర్త చెప్పరా, నిన్నేమన్నా మాట్లాడాడా? నువ్వు ఎందుకు కొట్టా? గవర్నమెంట్ పదవిలో ఉండి కూడా నీకు ఆ మాత్రం జ్ఞానం ఉందంటరా? నేను కొట్టలేక, నేనేమన్నా మాట్లాడలేక ఎందుకున్నా? మేమందరూ ఇప్పుడు ఇట్టాను ఇక్కడ. నువ్వు కొట్టడం వల్లేగా కేవలం. అదే నా భర్తకే ఉన్నాయి. దేవుడి బాధ్యత. ఈ పార్టీ ఏమన్నా వచ్చిందా? జనాలు ఎవరన్నా ఎవరు న్యాయం చేస్తారా? ఇద్దరు చిన్న పిల్లలకి కొట్టాల్సినంత పనే ఉంది. వైసీపీ పార్టీలో మీరే కొట్టారు, ఏం చేయడానికి మమ్మల్ని ఏం మేము కొట్టలేక మా చేత కాక రాజకీయం మా చేతిలో లేదా? మేము పట్టించుకోలేక ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టింది? ప్రశాంతంగా అందరం ఉండాలి, కొట్టుకోకూడదు, మెల్లకుండా ప్రశాంతంగా అందరం కలిసి మెలిసి ఉండాలి. ఊళ్ళో నుంచి పోయిన వాళ్ళు వచ్చారు, మేము ఏమైనా కొట్టపోయారా? మీరు ఏమైనా జరిగితే పోయారా? ఎందుకు కొట్టారు? ఇప్పుడు మీరు నాకు న్యాయం కావాలి. వాడు నాగరాజు గాడు, వాడు విఆర్ఓ ఇంటి కూడా వాడు కర్రెత్తి నా భర్తను కొట్టాడు. వాడు చంటిగాడు, బుజ్జిగాడు, వాడు తాయిగాడు అందరూ రావాలి, వాళ్ళందరూ సరెండర్ అవ్వాలి. వాడు విఆర్ఓ ఉద్యోగం మాత్రం పోవాల్సిందే. వాడు ఎందుకు కొట్టాడు? ఇప్పుడు నా భర్త కొడుకు మేడ మీద పోయిపోయాడు. నా కొడుకు విక్రాడు కొడుకు చెయ్యి సంపపోయారు. వాడు ఇప్పుడు సాగు బతుకులో ఉన్నాడు. ఎవరిని బతికిస్తారు వాడిని? వాడు కత్తి పెట్టి సంపబోతే వాడు తప్పించుకొని వచ్చాడు. మా కొడుకు చిన్నగాన్ని కొట్టుకోడు. వాడు గోళ్ళంటి దూకి పడి వచ్చినా కానీ వాడు సాగు బతుకుంటే మేము బతికించుకున్నాం. అయినా వాడిని పోయి కొట్టలేదు. మేము ఎందుకు? ఇంతమంది ఉన్నా కానీ. అమెరికాలో సంభవించిన వరదల్లో బాపట్ల జిల్లా పరుచూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన యువకుడు దొప్పులపూడి వెంకటేష్ గల్లంతైన ఘటన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తారు. 5 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకటేష్ అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల కాన్సస్ రాష్ట్రంలోని వెల్లింగ్టన్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో వరదల్లో చిక్కుకొని ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు సమాచారం అందింది. వెంకటేష్ ప్రయాణించిన కారు, అందులో బ్యాగులు గుర్తించినప్పటికీ అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు లేఖ రాసి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో దేవరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం నైట్ మాట్లాడామండి. పోతే శనివారం నైట్ ఇది జరిగింది. వాళ్ళ రూమ్మేట్లు ఏం చెప్పారంటే ఫోన్ చేసి వెంకటేష్ అవపట్టం లేదు, కారు నీళ్ళల్లో మునిగిపోయి ఉంది అని చెప్పారు. అది బాపట్ల జిల్లా ఇంకొల్లు పరుచూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. తీవ్ర ఎండల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి పరిసర ప్రాంతాల్లో ఆవరించాయి. దట్టమైన పొగ రహదారిని కమ్మివేయడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఇంకొల్లు మండలం ఎంఆర్ఓ ఏవిఎస్ శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుంది. ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భయం పచ్చలేదు. అదన్నీ అంటే ఆటను కొట్టుకుంటూ పోతుంది. ఏం అర్థం కాదు ముందు పోతుంటే చూడు పై దాకా వచ్చా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి Z9 డిజిటల్ టీవీ.